తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసు నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ప్రభుత్వం సిద్దమని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రకటించారు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల కమిటీ నివేదిక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ లక్ష్మీ దుర్గా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో ఈ సమావేశం కొనసాగుతుంది. దాదాపుగా గంట సేపటి నుంచి ఈ సమావేశం కొనసాగుతుంది. అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించి మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచే నేరుగా ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లారు. ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ఈ నెల 20 నుంచి సమ్మెకి వెళ్తామని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు కీలకమైనటువంటి ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో ఈ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, భవిష్యత్తు కార్యాచరణ పైన సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. వాస్తవానికి ఈ నెల 13వ తేదీనే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి నోటీసును ఇచ్చారు. తమ సమస్యల్ని కనుక రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామని చెప్పి కూడా ప్రకటించారు. సో ఆ మేరకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు అని చెప్పి కార్మిక సంఘాలు విమర్శిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా నిన్న లేబర్ కమిషనర్తో ప్రత్యేకంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు సమావేశం కూడా అయ్యారు. ఈ సమావేశంలో కూడా ఏ విధమైనటువంటి ఫలితం తేలకపోవడంతో, సక్సెస్ కావడం, చర్చలు ఫలించకపోవడంతో ఇక తాము సమ్మెలోకి వెళ్తున్నట్లుగా నిన్ననే ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రకటించారు. ఈ నెల 20 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా అసలు ఏం చేయాలి, ఇప్పటి వారు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి అనేటువంటి దానిపైన, అదేవిధంగా వారు చేస్తున్నటువంటి డిమాండ్లలో పరిష్కరించగలిగేటటువంటివి, కఠినమైనటువంటివి, పరిష్కరించలేనటువంటి డిమాండ్లు ఏమున్నాయి అనేటువంటి దానిపైన ఈరోజు ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికైతే ప్రభుత్వము ఓపెన్గా ఒకే మాట చెప్తా ఉంది. అయితే ఇప్పుడు 32 డిమాండ్లు కార్మిక సంఘాలు చేస్తూ ఉన్నాయి, కార్మికులు చేస్తూ ఉన్నారు. ఈ 32 డిమాండ్లలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక పిలుపునిచ్చింది. ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులకు, ఈ సంఘాల నాయకులకు, జేఏసీ నాయకులకు ఒక పిలుపును కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఒక 2 డిమాండ్లపైనే ఈ చర్చల్లో పీఠముడి నెలకొని ఉంది. ఒకటి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేటువంటి ఒక డిమాండు. అదేవిధంగా 2, కార్మిక సంఘాలపై విధించినటువంటి ఆంక్షలు, అదేవిధంగా ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలనేటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో దీనిపైన మాత్రమే ఇప్పుడు పీఠముడి ఉంది. మిగతా అంశాల విషయంలో పెద్దగా చర్చించేందుకు ప్రభుత్వముకు అభ్యంతరాలు లేవు. ఓపెన్గా ఉంది. ప్రభుత్వము ఎప్పుడైనా వచ్చి చర్చించవచ్చు. సానుకూలంగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఇప్పటికే మంత్రి అనౌన్స్ చేశారు. కానీ దీని విషయంలో, ఈ విలీనానికి సంబంధించిన విషయంలో గత ప్రభుత్వము ఎన్నికల ముందు హడావుడిగా చేయడం వల్ల దానిపైన ఒక కమిటీ ఉంది. 5 అధికారుల కమిటీ దానిపైన అధ్యయనం చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి దాంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కూడా అధ్యయనం చేసి ఆ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా దానిపైన ముందుకు వెళ్తాం విలీన ప్రక్రియ ఆ విషయంలో అనేటువంటి మాటను ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక గత ప్రభుత్వ హయాంలోనే ఈ యూనియన్ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడం పైన ఆంక్షలు పెట్టారు. ఆనాడు తీసుకొచ్చినటువంటి జీవో అట్లే కంటిన్యూ అవుతా ఉంది. సో ఈ 2 అంశాలు తప్ప మిగతా వాటి అన్నింటినీ కూడా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, వాటిపైన చర్చిద్దాము రండి అని చెప్పి ఓపెన్గానే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. సో ఈ రోజు ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు, మరొకసారి వారిని చర్చలకు ఆహ్వానిస్తారా, వారిని చర్చలకు వస్తారా, ఏం జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.